అనేటటువంటి కోరిక. ఆ యుగంలో రాక్షసులు శరీర వ్యవస్థ చేత కూడా తెలిసేవారు. ఓ వీడిని చూడగానే రాక్షసుడని తెలుస్తాడు. అందుకని దుర్గుడు కూడా తెలియబడేవాడు, రురుడు కూడా తెలియబడేవాడు. ఆయన బ్రహ్మగారి దగ్గర తపస్సు చేశాడు. నేను చచ్చిపోకూడదంటాడు. ఏమవుతుంది చచ్చిపోతే? నేను చచ్చిపోవడం అంటే అసలు నేనేదో అది చచ్చిపోదు. ఆత్మ అసలు నేను. అసలు నేనైన ఆత్మ చచ్చిపోకూడదు అని అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అది చనిపోదు, అది ఎప్పుడూ ఉంటుంది, అది అది నిత్యము, సత్యము. కాబట్టి అది చచ్చిపోకూడదు అని అడగక్కర్లేదు. అది నేను అని తెలుసుకుంటే చాలు. అది కేవలము జ్ఞానము చేత మాత్రమే సంభవము. ఇక నేను చచ్చిపోకూడదు అంటే రెండో కోరిక ఏదై ఉండాలి? శరీరము చచ్చిపోకూడదు అని. శరీరము చచ్చిపోకుండా ఎవరికీ సాధ్యం కాదు. శరీరం అనేటటువంటి దాని యందే ఆ స్థితి ఉంది. అది 6 వికారములను పొందుతూ ఉంటుంది. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది. కాబట్టి ఇది నశించిపోతుంది ఒకనాడు. నశించిపోయే శరీరాన్ని పట్టుకుని నశించకూడదు అని కోరుకుంటే అదే అజ్ఞానం, అదే రాక్షసత్వం. పైగా అసలు పరమేశ్వరుడు గొప్ప దయాళు. ఈ శరీరంలోంచి జీవుడు విడిపోయే అనుగ్రహం ఇచ్చాడు. కానీ నిజంగా అందులో ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు లేవయ్యా, ఉండు ఒక 180 ఏళ్ళు 200 ఏళ్ళు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడే తీసుకెళ్తానన్నాడు అనుకోండి, శరీరం మనకు వికారము పోదుగా. ఇది వగ్గైపోతుంది, ముడతలు పడిపోతుంది, లోపలికి పుచ్చుకోలేదు. పుచ్చుకుంటే జీర్ణం అవ్వదు, జీర్ణమైతే బయటికి వెళ్ళదు, కదలలేడు, చూపు మందగించిపోతుంది, గుర్తుపట్టలేడు, ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో తెలియదు, లేదో తెలియదు, మంచం మీదే మలమూత్ర విసర్జనం, రోగం, కీటకాలు చుట్టూ. అయినా ఉండాలనుకుంటాడు. ఏమిటి ప్రయోజనం? మిగిలిన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం చోటు ఖాళీ చేస్తే కదూ ఇంకొకటి వచ్చి ఆ చోట్లో కూర్చోవడం. ఎన్నాళ్ళు ఆ చోట్లో మనమే కూర్చుంటాం. ఇంకొకళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలిగా. ఒకనాడు నేను కూర్చున్నాను పెళ్లిపేట్ల మీద, తర్వాత నా కొడుకు కూర్చుంటాడు, తర్వాత నా మనవడు కూర్చుంటాడు, తర్వాత ముని మనవడు కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కూడా వచ్చినందుకు పని చక్క పెట్టవలసి ఉంటుంది. రాక్షసుడు అన్నవాడిని రాక్షసుడిగా చెప్తే ఆధ్యాత్మికంగా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే చెప్పడం కష్టం. రాక్షసత్వం యొక్క హద్దు ఎక్కడుంటుంది అన్నది తెలుసుకుంటే మనుష్యత్వము నిలబడుతుంది. లేకపోతే మానవత్వము అన్న మాటకు అర్థం ఎక్కడుంది నాకు చెప్పండి. మానవుడు, రాక్షసుడు ఈ విభాగం చేయవలసిన అవసరం ఏముంది? మానవుడు రాక్షసుడి కన్నా గొప్పవాడు. ఎందుచేత అంటే ఈ శరీరమునందుండి వేదము చెప్పిన రీతిలో అనుష్ఠానం